దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 81వ కీర్తన 8వ వాక్యం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చూపిస్తున్నాను. నీకు ఆశ్చర్యమైన కార్యాలు మా జీవితంలో ఎన్నో మీరు చేశారు. స్తుతులు ప్రభా. నీ కృప చేత బలపరచండి, నడిపించండి, ప్రేమను ఆదరణ కలిగించండి, క్షేమమును కలిగించండి. మీరు పాటల్లోనూ ఆరాధనలో ఉత్తర పద్ధతులలో మహిమ పొందాలని స్తోత్రాలు. వాక్యము ద్వారా నాలో మాలో ఉండి మాట్లాడమని, కృప చూపించమని యేసునామములో ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్. ఆసాపు రాస్తున్న కీర్తన. ఆసాపు అనగా సమకూర్చువాడని అర్థం. ఆసాపు సమకూర్చువాడని అర్థం. అయితే దేవుని పిల్లల ఆసాపు తన కుమారులు మొత్తం 12 కీర్తనలు రచించారు. దేవుని ప్రేమ ఎంత అమూల్యమైనదంటే ఆయన ప్రతిదీ చెప్పే చేస్తాడు. ఆయన మానవుడును ఎందుకు నిర్మించింటే, దేవుడు తన పోలికలో మనల్ని ఎందుకు చేసుకున్నట్టే మనతో సహవాసం చేయడానికి నిర్మించాడు. కానీ ఈరోజు ఇప్పుడు మానవుడు దేవుడితో సహవాసం చేస్తున్నాడు చెప్పండి. లోకంలో వారి వారి అక్కర్ల కొరకే సహవాసం చేస్తూ ఉన్నారు. ఏంటి అక్కర్లు అంటే, బాగా బ్రతకాలి, పేరు కలిగి బ్రతకాలి, గొప్పగా జీవించాలి, తాపత్యం, ఆశ. దేవుడు ఇవన్నీ కూడా, దేవుడు పేరు కూడా, దేవుడు ఖ్యాతిని కూడా, పేరు ఇస్తాడు, ఖ్యాతిని ఇస్తాడు, అన్ని కూడా సమకూరుస్తాడు. స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. అందరు స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా. మొదటిగా ఆసాపుతో దేవుని మాట ఇలాగ మాట్లాడుతుంది. ఏమంటున్నాడంటే, నా ప్రజలారా, ఒకరిని ఉద్దేశించి కాదు, సమస్త జనులని ఉద్దేశించి నా ప్రజలారా ఏమంటున్నాడు? ఆలకింపుడే. ఏం చేయాలంట? నేను మీకు సంగతి తెలియజేస్తాను. ఎవరికంట? అది ఎవరికి? దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి, మాట అయినని ఇశ్రాయేలుకి. ఈ వాక్యాన్ని ఈ రీతిగా చాలా మంది వాక్యీకరించవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో చాలా సందర్భాలు చూస్తే ఎవరి దేవుడు వచ్చి వారు గొప్పగా ప్రకటన చేసుకుంటున్నారు. కానీ మనం ఏ దేవుడిని విమర్శించకూడదు, విమర్శ చేయకూడదు. ఎవరి భక్తి వారిది. నీ దేవుడు చెప్పిన నీతి ప్రకారం నువ్వు ఉండవు అంతే. నీ దేవుని శాసనం నీకు ఒకటి ఉంటే ఆ శాసనం ప్రకారమే వెళ్ళాలి. యేసు ప్రభువు వారి శాసనం ఏంటంటే, ఈ లోకంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని శాసనం ఏంటి? ప్రేమ అనే శాసనం. ఆయన ప్రజలకు, ఆయన పిల్లలకు కొన్ని శాసనాలు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనం కూడా మన కుటుంబంలో మన పిల్లలకు కొన్ని శాసనాలను ఏర్పాటు చేస్తాం. కొన్ని ప్రణాళికలు ఉంటాయి మనకి. నా పిల్లలు నేను ఇలా ఉండాలి, నేను నా భార్య నా పిల్లలు ఎలా ఉండాలి, నేను నా పరిస్థితి ఎలా ఉండాలని ఎలాగైతే శాసనాలు ఉంటాయో, దేవుడికి కూడా తన ప్రజల పట్ల ఉద్దేశం ఒకటి ఉంది. ఆ ఉద్దేశమే తన జనులైన ఇశ్రాయేలుతో చెబుతున్నాడు. ఇప్పుడు చేర్చబడిన మనతో చెబుతున్నాడు. స్తోత్రం కలుగుగాక. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. ఎవరికంట? ఎవరికి? ఇశ్రాయేలు కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే దేవుని పిల్లలుగా దేవుని సహవాసంలో ఉన్నామో, ఆయన పిల్లలుగా ఎవరైతే ఏర్పాటు చేయబడ్డామో, ఆయన పిల్లలుగా ఎవరైతే గుర్తింపు పొందామో, ఎవరైతే
దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఉన్నామో వారికి దేవుడు ఇస్తున్న హామీ లేదా భరోసా, దేవుడిచ్చే మాట ఏంటంటే, నీవు నా మాట విని ఎడల ఏమైందంట, నీవు నా మాట వింటే ఎంతో మేలు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వింటే ఎంతో గొప్ప మేలు. చేయకురా స్నేహం, చెడిపోతాం. ఎవరి మాట వింటే మేలు? దేవుని మాట వింటే మేలా, మనుషుల మాట వింటే మేలా? దేవుని మాట వింటే మేలు. దేవుని మాట వింటే మేలు. దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని అన్యాయంగా దూషించమని, ఒక వ్యక్తిని చెడిపోమని, ఒక వ్యక్తిని నాశనం అయిపోమని చెప్పేవాడు కానీ దేవుడు మేలు చేకూర్చేవాడు, దేవుడు దుఃఖాన్ని ఇచ్చేవాడు. అసలు దేవుని దగ్గరికి ఎందుకు వస్తాం? మన బాధలన్నీ దేవునితో చెప్పుకోవడానికి వస్తాం. దేవుని దగ్గరికి ఎందుకు వస్తామంటే బాధలను చెప్పుకోవడానికి. అసలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు బాధలు చెప్పడం కాదు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన బాధలన్నీ మర్చిపోవాలి. ఆగిపోతుందా? ఏమైంది? స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గిపోతుంది. వదిలేదు, ఆటోమేటిక్ తీసుకుని వదిలేదు. ట్యాప్ చేయబడుతుంది. స్తోత్రం. అయితే దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనం ఏం వదిలిపెట్టాలి? ఎక్కడ వదిలిపెట్టాలి? మెట్ల దగ్గర వదిలేయాలి. చెప్పులు వదిలేసినట్టు మెట్ల దగ్గర వదిలేయాలి. మన భారం ప్రయాసపడి భారం వేసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగేస్తానంట. విశ్రాంతి ఎక్కడ దొరికింది? విశ్రాంతి